వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అలిపిరితో పాటుగా నందికూడలి గోవిందరాజస్వామి ఆలయంలో షూటింగ్కు పోలీసులు అనుమతినిచ్చారు. 2 రోజుల పాటు సినిమా చిత్రీకరణకు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, 11 గంటల నుండి 1 గంట వరకు, మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు అనుమతిని ఇచ్చారు. టీటీడీ ప్రాంగణాల్లో చిత్రీకరణకు అనుమతి ఇవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు పెట్టకూడదని, పోలీస్ సిబ్బంది బందోబస్తుకు ఇవ్వలేమని అనుమతి పత్రాలతో పోలీసులు స్పష్టం చేశారు. అయితే పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ను పోలీసులు నిలిపివేశారు. దీనిపై భక్తులు, నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బూతులు తిడుతూ దౌర్జన్యం చేస్తున్న పోలీసులు మరోవైపు తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం దగ్గర బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో జరుగుతున్న సినిమా షూటింగ్ను నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఆలయంలో షూటింగ్కు అనుమతి ఇవ్వొద్దంటూ ఫిర్యాదు చేశారు. చెప్పలేదా నీకు ఏం చెప్పేది? బూతులు తిడుతూ దౌర్జన్యం చేస్తున్న పోలీసులు తిరుపతిలో సినిమా షూటింగ్ల పేరుతో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అలిపిరితో పాటు నందికూడలి గోవిందరాజస్వామి ఆలయంలో షూటింగ్కు పోలీసులు అనుమతినిచ్చారు. దీంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ను కూడా నిలిపివేసి షూటింగ్కు అనుమతి ఇవ్వడం పట్ల భక్తులు, బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు రాజు. రైట్ మూర్తి, మొత్తం మీద తిరుపతిలో షూటింగ్కి సంబంధించి మైత్రి మూవీస్ చిత్ర నిర్మాణ సంస్థ పోలీసులకు ఒక దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా తిరుపతిలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో సినిమా షూటింగ్కి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరినటువంటి పరిస్థితి. ఈ మేరకు తిరుపతి ఏఎస్పీ అనుమతులు మంజూరు చేస్తూ వాళ్ళకి అనుమతి కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే తిరుపతిలో ఎప్పుడు కూడా భక్తుల రద్దీ, అలాగే నిత్యం రాకపోకలు సాగించేటటువంటి గరుడా సర్కిల్, అలాగే గోవిందరాజస్వామి గుడితో పాటు కపిలతీర్థం సర్కిల్లో షూటింగ్కి అనుమతిస్తూ ఏఎస్పీ ఆదేశాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే వాస్తవంగా అలిపిరికి ప్రతిరోజు కూడా దాదాపు 60,000 మంది నుంచి 1,00,000 మంది భక్తులు తిరుమలకు వెళ్తూ ఉంటారు. సో అక్కడ ఉన్నటువంటి గరుడా సర్కిల్లో సినిమా షూటింగ్ పేరుతోటి మైత్రి మూవీస్ సంస్థ కావచ్చు, అంతేకాకుండా సినిమా షూటింగ్ కోసం వచ్చినటువంటి సిబ్బంది, బౌన్సర్లు అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి మీద దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. సో సినిమా షూటింగ్ పేరుతోటి ఆ ప్రాంతాన్ని అంతా కూడా బ్లాక్ చేయడంతో తిరుమలకు వెళ్ళేటటువంటి భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే తిరుపతికి సోపాన మార్గంగా చెప్పుకునేటటువంటి అలిపిరి దగ్గర ఈ సినిమా షూటింగ్ ఏర్పాటు చేయడం, అంతేకాకుండా సినిమా షూటింగ్కి సంబంధించి అక్కడ చిత్రీకరించేటటువంటి సన్నివేశాల మీద కూడా అనేక అభ్యంతరాలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఒక ఫైట్ సీన్ని గరుడా సర్కిల్లో షూట్ చేయాలని చెప్పేసి చిత్ర యూనిట్ అందుకు ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే తిరుపతికి అలాగే అలిపిరికి ఉన్నటువంటి ప్రాశస్త్యం నేపథ్యంలో అలా చేయడం వల్ల హింసను పెంచినట్టయితుంది. అంతేకాకుండా అలిపిరి అనేది ఒక ఆధ్యాత్మిక ప్రాంతం కావడంతో అక్కడ ఇలా సినిమా షూటింగ్ పేరుతోటి ఫైట్ సీన్లను చిత్రీకరించడం భక్తుల మనోభావాలను దెబ్బతింటుంది అనేటటువంటి ఉద్దేశంతో బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఆందోళన కూడా చేసినటువంటి సిచ్యువేషన్. మరోపక్క అలిపిరి మార్గం నుంచి ఎక్కడైతే వీళ్ళు షూటింగ్కి పర్మిషన్ తీసుకొని షూటింగ్ పేరుతో హడావుడి చేశారో ఆ ప్రాంతం నుంచే దాదాపు అక్కడ 3 ప్రముఖ హాస్పిటల్స్ ఉన్నాయి. అందులో రాయలసీమకి తలమానికమైనటువంటి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే స్విమ్స్ హాస్పిటల్, అలాగే రుయా హాస్పిటల్తో పాటు ప్రసూతి హాస్పిటల్ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రతిరోజు కూడా అక్కడికి చాలామంది రోగులు వెళ్తూ ఉంటారు. సో ఆ మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటు సినిమా షూటింగ్ అంటే స్థానికులంతా కూడా అక్కడికి వెళ్తారు. సో
సినిమా షూటింగ్ తిలకించేందుకు వెళ్ళినటువంటి స్థానికుల మీద కూడా అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు దాడి చేయడమే కాకుండా వాళ్ళ మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ ఫోన్లను లాక్కున్నటువంటి సిచ్యువేషన్. దీంతో స్థానికులు అలాగే ప్రజా సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు ఈ సినిమా షూటింగ్కి సంబంధించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఆందోళనకి దిగినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్. అక్కడి నుంచి మళ్ళీ గోవిందరాజస్వామి గుడి దగ్గర ఇదే షూటింగ్కి సంబంధించినటువంటి యూనిట్ వెళ్ళి అక్కడ హంగామా చేశారు. సో గోవిందరాజస్వామి గుడి కూడా ప్రతిరోజు దాదాపు 20,000 నుంచి 40,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. సో అది చాలా ఇరుకైనటువంటి ప్రాంతం. మరి అక్కడ సినిమా షూటింగ్ పేరుతోటి హడావిడి చేయడంతో వచ్చినటువంటి భక్తులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడ స్థానికులు ముఖ్యంగా దుకాణాలు అటు ఇటు వైపు ఉంటాయి. సో దుకాణదారులు కూడా వాళ్ళని బయటికి వచ్చి సినిమా షూటింగ్ చూస్తున్నట్టు సందర్భంలో కూడా దుకాణాలు ముయ్యాలి అని చెప్పేసి వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. సో సినిమా షూటింగ్ల పేరుతోటి ఆధ్యాత్మిక ప్రాంతం, ముఖ్యంగా తిరుపతిలో కనీసం ఎవరైనా సరే రాజకీయ పక్షాలు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద కావచ్చు, అంతేకాకుండా ప్రజా సమస్యల మీద ఏదైనా ఆందోళన చేయాలి, ధర్నా చేయాలంటే అనుమతులు లేవని చెప్పేసి కేసులు పెడతారు. ఎక్కడైతే సినిమా షూటింగ్కి ఇప్పుడు పోలీసులు అనుమతి ఇచ్చారో గరుడా సర్కిల్ దగ్గర ఇటీవల కాలంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అక్కడ ఆందోళన చేసి కొబ్బరికాయలు కొడితే వాళ్ళ మీద అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. సో కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలిపినటువంటి జనసేన నాయకుల మీద కేసులు పెట్టినటువంటి పోలీసులు, అదే పోలీసులు సినిమా షూటింగ్కి పర్మిషన్ ఇవ్వడం, సినిమా షూటింగ్ ద్వారా తిరుమలకు వెళ్ళేటటువంటి భక్తులు, అలాగే ఆ మార్గం ద్వారా వివిధ హాస్పిటల్కి వెళ్ళేటటువంటి రోగులు, అలాగే స్కూల్స్కి వెళ్ళేటటువంటి విద్యార్థులు, ఇంతమంది ఇబ్బందులు పడుతున్నా సరే వాళ్ళకి అనుమతి ఇవ్వడం పట్ల వివిధ రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు కూడా మైత్రి మూవీస్కి సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ వచ్చినటువంటి ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ మీద పోలీసులు కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. చివరికి అక్కడికి వెళ్ళినటువంటి మీడియా మీద కూడా మైత్రి మూవీస్ సంబంధించినటువంటి ప్రతినిధులు దురుసుగా ప్రవర్తించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. తిరుపతిలో ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నటువంటి అలిపిరి కావచ్చు, కపిలతీర్థం కావచ్చు, అలాగే గోవిందరాజస్వామి గుడితో పాటు టీటీడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్థానిక ఆలయాల్లో షూటింగ్ల పేరుతోటి అనుమతులు ఇవ్వవద్దు. సో అలా ఇస్తే ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి వివిధ రాజకీయ పార్టీలు కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చాయి. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత అధికారులకు వాళ్ళు ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మూర్తి. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.